శనివారం నుండి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి తెలిపారు. శనివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన అప్పలాయగుంటలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం నుండి నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి తెలిపారు. శుక్రవారం నిత్యాన్నదానం ప్రారంభించే ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతాప్ స్వామి మాట్లాడుతూ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆకలితో వెళ్లకుండా ప్రతిరోజు మధ్యాహ్నం 11 గంటల నుండి 2 గంటల వరకు భక్తులు రుచికరంగా ఉండే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏకవీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేపు నుంచి అనగా వైకుంఠ ఏకాదశి పర్వదినం నుండి ప్రతిరోజు నిత్య అన్నదానం మొదలు పెడుతున్నాము. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయానికి దాదాపుగా ఇతర జిల్లాల నుండి అదేవిధంగా తమిళనాడు నుండి ఎంతో కష్టపడి స్వామివారి కృప కోసం వస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాద వితరణ ప్రతిరోజు చేయాలని సంకల్పంతో రేపు నుంచి మొదలు పెడుతున్నాము. ఈ అన్నదానం ప్రతిరోజు కూడా ఉదయం 11 నుంచి 2:30 వరకు చేస్తాము. భక్తులు ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా శుచికరమైన భోజనం వడ్డిస్తాము.